హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చేరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే క్యారెట్ పెసరపప్పు చేసి చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా క్యారెట్ పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ క్యారెట్ పావు కేజీ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. క్యారెట్ టీగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుంది. పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ మగ్గించుకోవాలి. క్యారెట్ సగం మగ్గిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయని అవసరం లేదండి, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే ముద్ద ముద్దగా అయిపోతుందండి, పొడి పొడిగా రాదు. చూసారు కదండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూసారు కదండి, తక్కువ టైంలో క్యారెట్ పెసరపప్పు రెడీ అయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.